ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసుని పాదాల మహిమ గురించి తెలుసుకుందాం. ఆనంద నిలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా కానీ గమనించినట్లయితే మనకొక విషయం తెలుస్తుంది. అదేమిటో తెలుసా? ఆయన కుడి చెయ్యి కింది వైపుకు చూపుతూ కనిపిస్తుంది. అంటే నా పాదములే నీకు శరణు ఆయన సూచించడంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీవారి పాదాలకు అంత విలువ. అసలు శ్రీనివాసుడంటేనే శ్రీవారి పాదాలు. శ్రీపాదములంటే శ్రీనివాసుడని అర్థమట. శ్రీహరిని అవమానించినవి ఆ పాదములే. సిరి అలిగినది ఆ పాదముల వల్లే. భృగువు మహర్షి యొక్క అహంకారమును తొలగించినది ఈ పాదాలే. లోక కళ్యాణము చేసినది ఆ పాదములే. సిరిహరి విడిపోయినది ఆ పాదముల వల్లే. ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేసిన గుర్తులు పాదములే. 3 అడుగుల్లో ఆనంద నిలయం చేరినది ఈ పాదములే. శ్రీహరి అందున శ్రీ వెంకటేశ్వరుడి కథలో పాదములది ప్రముఖ స్థానం. ఆయన వైకుంఠం వదలటానికి కారణం కూడా ఈ పాదాలే. ఆయన ఇలా వైకుంఠం వచ్చాడనడానికి గుర్తులు ఈ పాదాలే. ఆ మాటకొస్తే మహావిష్ణువు పాదములకు ఎంత విలువుందో శ్రీరామావతారంతో మరింత గొప్పగా తెలుస్తుంది. శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది. అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినదంటూ పాడాడు. అంతటి మహిమాన్వితమైన శ్రీహరి పాదములు. శ్రీకృష్ణ అవతారం అంతమైందే పాదముల వల్ల. బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేశాడని చెబుతుంది భాగవతం. ఇక వామనవతారంలో బలి తన తలను అప్పగించడానికి కారణం కూడా పాదములే. శ్రీవారి పాదములకు ఇంతటి విశిష్టత ఉంది. అందుకే ఆ పాదములకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు తల్లడిల్లిపోతాయి. ఈ మధ్య అలాంటి నారాయణ పాదాలు పగిలి పాదాల నుంచి బొటనవేలు వేరుపడిందని, బొటనవేలు చెదరడాన్ని చూసి ఇది ఏ దుశ్శకునమైనా అనుకున్నారందరూ. వాటిని తిరిగి పునఃప్రతిష్ఠించారు. ఆగమ శాస్త్రంలో పాదాల ఆరాధన లేదంటారు. శ్రీవారి విషయంలో మాత్రం ఇంత ప్రాముఖ్యత ఉన్న పాదములు ఆరాధనీయం ఎందుకు కాలేదు అన్నది అటుంచితే, శ్రీవారి పాదములు అంత సామాన్యమైనవి మాత్రం కావు. బ్రహ్మ కడిగిన పాదములవి. బ్రహ్మము తానిడి పాదములచే శ్రీవారి మహిమలన్నీ దాదాపు పాదములలోనే దాగి ఉన్నాయట. శ్రీవారు శ్రీదేవిని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తట ఈ పాదములు. ఆయన ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ పద్మావతీదేవి ప్రేమలో పడడం, తరువాత ఆమెతో పెళ్లి కావడం చకచకా జరిగాయి. తరువాత ఇద్దరు దేవేరులకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి ఇక్కడ భక్తుల కోరికలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిశాడు ఆ వెంకటేశ్వరుడు. ఏడుకొండలవాడ అందరినీ చల్లగా చూడు తండ్రి. ఓం నమో నారాయణాయ.